వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, గోదావరి జిల్లాలో వైసీపీ భవిష్యత్ పూర్తిగా అంధకారంలో పడ్డట్టేనా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్ని నిజం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఓ తోట త్రిమూర్తులు తీసుకున్నా, ఓ ముద్రగడ పద్మనాభాన్ని తీసుకున్నా, ఒక ఆళ్ల నాని లాంటి వాళ్ళు తీసుకున్నా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళు కొంతమంది పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. పార్టీ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొంతమంది ఉన్నా లేనట్టే అనుకోవాలి, తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు. ఇక ముద్రగడ లాంటి వాళ్ళ విషయానికి వస్తే అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అని కూడా ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ విషయానికి వస్తే ఈరోజు ఆయన గురించి చాలా రకాలుగా చర్చ జరుగుతోంది. మోపీదేవి వెళ్ళారు కాబట్టి ఆయన కూడా ఎగ్జిట్ అవుతారు పార్టీలోంచి అని. బట్ ఆయన ఖండిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రచారం అయితే ఆగలేదు. అలా గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోవడం, పూర్తి స్థాయిలో మౌనం దాల్చడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి కీలక నేతలు అందరూ కూడా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే పరిస్థితి వచ్చినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎందుకు ఆపే ప్రయత్నం చేయటం లేదనేది అయితే ఒక చర్చ. మొత్తానికైతే గోదావరి జిల్లాలో వైసీపీ గోదాట్లో మునిగినట్టేనా అన్న చర్చ కూడా కారణమవుతోంది ఈ రోజున. వాటి గురించి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అనేక మంది, ఎప్పుడంటే ఆయన తన తండ్రి మరణం తర్వాత 2009 ఎన్నికల పరిణామాలు కావచ్చు, ఆ రోజు ఆయన రచ్చబండికి వెళ్ళే కార్యక్రమంలో ఆయన చనిపోవడం జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో. అయితే ఆ రోజు తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోసం చనిపోయిన కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తా అన్నారు. దానికి సోనియా గాంధీ లాంటి వాళ్ళు డినై చేసి ఉండడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తను సీఎం చేయాలని అడిగారు. బట్ ఆ రోజు రోసయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీ పెట్టారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా కాంగ్రెస్ టీడీపీ నుంచి మెజారిటీ నేతలు ఆయన వెంట నడిచారు. ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకు కూడా వెళ్ళున్నారు. ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తల్లి విజయమ్మ, ఆయన చెల్లి షర్మిల పార్టీ కోసం ప్రచారం చేశారు కాళ్ళు అరిగేలా. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో కూడా ఆ రోజు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం జరిగింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ. తండ్రి చనిపోయిన సెంటిమెంటు అండ్ తన జైలు సెంటిమెంటు, అటు చూస్తే విజయమ్మ బైబిల్ సెంటిమెంటు, ఇటు షర్మిలాని చూస్తే బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతో ఆమె హస్బెండ్ చేసిన ప్రచారం, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా ఆమె రాజశేఖర రెడ్డి ఆహారాన్ని పుచ్చుకుని ఉండడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి ఎసెట్స్ అవుతూ వచ్చాయి. అలా 2012 ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక సంచలనాన్ని అయితే క్రియేట్ చేసింది కూడా. కాంగ్రెస్ టీడీపీ లాంటి ఒక దశాబ్దాల పాటు కొనసాగిన పార్టీలకు కూడా షాక్ ఇచ్చేలాగా వైఎస్ఆర్సీపీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో షర్మిల లాంటి వాళ్ళు ఏదైతే ఆ పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నారు, సమైక్యాత్ర చేసినా, బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి రాలేకపోయినారు. 14 నుంచి 19 దాకా ఆయన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు, ఆయన చేసిన పాదయాత్ర, ఒక్క ఛాన్స్ లాంటివే ఆయన తిరిగి 2019లో అధికారంలోకి తీసుకొచ్చాయని అనుకోవాలి. ఈరోజు చూసినట్లయితే ఆ ప్రస్థానంలో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళని డే 1 నుంచి మనం చూసినట్లయితే ఒక జ్యోతుల్ నెహ్రూ దగ్గర నుంచి ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్ వరకు చాలామంది ఆళ్ల నాని లాంటి వాళ్ళు చాలామంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఒక ద్వారంపూడి కానీ ఈ వీళ్ళలో మనం చూసుకుంటే పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు అప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పార్టీ పెట్టినప్పుడు వైఎస్ క్యాబినెట్లో ఉన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడా క్యాబినెట్లో కంటిన్యూ అయ్యారు, రోసే క్యాబినెట్లో. అలాంటి పిల్లి సుభాష్ చంద్రబోసు కొండా సురేఖ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కోసం తమ పదవుల్ని త్యాగం చేసి మరి మంత్రి పదవులను వదులుకొని మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. సో అలాంటి చాలా స్ట్రాంగ్గా పార్టీకి బేస్ అయిన నేతలు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి గోదావరి జిల్లాలో. అలా గోదావరి జిల్లాలో ఒక స్ట్రాంగ్ బేస్ని అయితే ఒక విశ్వరూప్ దగ్గర నుంచి ఆ తర్వాత రోజుల్లో యాడ్ అయ్యారు. ఒక స్ట్రాంగ్ బేస్ని అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకోగలిగారు. ఒక జక్కంపూడి ఫ్యామిలీ దగ్గర నుంచి వైఎస్ ఫాలోయర్స్, వైఎస్ అభిమానులు, వైఎస్ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు. మిగతా జిల్లాలతో పోలిస్తే అటు కోనసీమ ఏదైతే సీమ జిల్లాలు కావచ్చు, అదేవిధంగా కోస్టల్ బెల్ట్ కావచ్చు, వీటన్నిటితో పోలిస్తే ఉభయ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి సాలిడ్ సపోర్ట్ చేస్తూ వచ్చాయి డే 1 నుంచి. ఇక ఈవెన్ ఉప ఎన్నికల లాంటి చోట అంతే చేసే, దెన్ 14 ఎన్నికల్లో ఓడిపోయినా ఆ పార్టీ కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. దెన్ 19లో అయితే ఒక హ్యూజ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి మొత్తం గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఆ క్రమంలోనే అటు ఆళ్ల నాని దగ్గర నుంచి ఇటు పిల్లి సుభాష్ చంద్రబోస్ లాగా చాలా మందికి మంత్రి పదవులు దక్కాయి. జగన్మోహన్ రెడ్డి వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి రావడం జరిగింది. టీడీపీ నుంచి ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చున్నారు. ఈవెన్ ద్వారంపూడి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
జక్కంపూడి ఫ్యామిలీ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలుగా గెలిచింది. మార్గాని భరత్ లాంటి వాళ్ళు పార్టీ తరఫున ఒక వాయిస్ అయ్యారు అక్కడ. వేణుగోపాల్ లాంటి వాళ్ళని స్వయంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకుని ఆయన మంత్రిని కూడా చేయడం జరిగింది. ఇక అలా స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఆళ్ళ నాని లాంటి వాళ్ళకి, కన్నబాబు లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా దక్కడం జరిగింది. అలా అత్యంత కీలక నేతలు చీర్ల జగ్గిరెడ్డి వరకు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వచ్చారు. మ్యాక్సిమం ఈరోజు చూసినట్లయితే సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా చీర్ల జగ్గిరెడ్డి మొదలుకొని నాగేశ్వరరావు లాంటి వాళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కడం జరిగింది. అలా మొత్తం జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ తనకు పోటీగా ఉన్నప్పటికీ కూడా 2 జిల్లాల్లో ఏదైతే 14 నుంచి ఆ తర్వాత మొన్నటి 19 ఎన్నికల్లో సైతం కొంత బెల్ట్లో జనసేన ఓట్లు చీల్చుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తనకంటూ కూడా ఒక ఓన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు గోదావరి జిల్లాలో. ప్రత్యేకించి అలాంటి నేతల కారణంగానే అంత స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల నుంచి అండగా నిలబడుతూ వచ్చారు. దాని 19లో కొంతమందిని పక్కన పెట్టారు మంత్రి పదవులు లేకుండా, కానీ పార్టీ కోసం మాత్రం వాళ్ళు సాలిడ్గా నిలబడటం జరిగింది. సో అలా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. 24 ఎన్నికల్లో, మొన్నటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అటు జనసేన, టీడీపీ పొత్తు కావచ్చు, బీజేపీ లాంటి పార్టీలు కూడా వీళ్ళతో కలిసిన ఒక కారణం కావచ్చు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెక్స్ అయిన తీరు కావచ్చు, జనం కూడా మొత్తం ఓట్లు గుద్దామన్న తీరుగా కూడా ఓట్లు గుద్దడం జరిగింది. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక ప్రయోగాలు ఆయనకి ఎదురు తిరగడం జరిగింది. అనేక ప్రయోగాలు చేశారు నిజంగానే. ఆ ప్రయోగాలు ఏంటియో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ ప్రయోగాలన్నీ కూడా వికటించేమన్నట్టు ఎన్నికల్లో. అయితే పార్టీలో ఓడిపోయిన నేతలు చాలామంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లైక్ బొత్స లాంటి వాళ్ళు, ఇంకొకరు ఈరోజు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడల్లా బయటకు వస్తున్నారు, అంబటి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ గోదావరి జిల్లా వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడే ప్రయత్నం చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. పర్టికులర్లీ మనం ఇందాక ముందు చెప్పుకున్నట్టు ఓ ముద్రగడ కావచ్చు, ఓ తోట కావచ్చు, అదేవిధంగా మనం చూసినట్లయితే ఓ ఆళ్ళ నాని లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా వరుస పెట్టి కొంతమంది వైఎస్ఆర్సీపీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉంటే ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి వదిలి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఆళ్ళ నాని ఆయన చాలాసార్లు ఏలూరుని రిప్రజెంట్ చేస్తూ ఎమ్మెల్యే కావడం జరిగింది మెజారిటీ టైమ్స్. వైఎస్కి అనుంగు శిష్యుడిగా ఆయనకి పేరుంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే 14లో ఓడిపోయిన ఆయన 19లో గెలిచారు ఏలూరు నుంచి. ఆయనకు మంత్రిని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఎంత వారిస్తున్నా వెనుకుండా ఆళ్ళ నానిని పక్కన పెట్టడం జరిగింది, పెద్ద కారణాలు లేకుండానే. వివాదరహితుడని పేరున్న ఆళ్ళ నానికి ఆ స్థాయిలో అవమానం జరిగింది. అంతేకాదు తన క్యాడర్ని, అదేవిధంగా తన అన్నయ్యలను కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవమానపరిచే ప్రయత్నం చేస్తారనేది ఆయన చెప్తున్న వాదన. ఇటీవలే పార్టీ పదవికి రిజైన్ చేస్తున్నారు. కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి మీద చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ పార్టీ నుంచి కూడా ఆయన ఎగ్జిట్ కావడం జరిగింది. త్వరలోనే జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది. అలాంటి ఒక సీనియర్ నేత, గోదావరి జిల్లాల మీద పట్టున్న నేత, వివాదరహితున్న పేరున్న నేత తన పార్టీ నుంచి వెళ్ళిపోతానంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన పిలిపించుకుని కూర్చొని మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఇంకా వేరే మనం చూస్తే ఈరోజు తోట త్రిమూర్తులు ఏదైతే పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి తన రాజకీయ అరంగేట్రం, పిల్లి సుభాష్కి రామచంద్రపురంలో యాంటీగా ఈయన నుంచినప్పుడు ఆయన ఓడిపోవడం, ఆయన గెలిచినప్పుడు ఈయన ఓడిపోవడం, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి చాలా రోజులుగా. బట్ 2014 ఎన్నికల్లో కూడా టీడీపీతోనే అసోసియేట్ అయిన తోట త్రిమూర్తులు 19 వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయినారు. అక్కడి నుంచి రామచంద్రపురం నుంచి జగన్ వెంట నడిచారు. జగన్ ఆయనకి ఎమ్మెల్సీని కూడా ఇచ్చున్నారు. ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు, బట్ ఆయన మండపేట పంపించే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా మండపేటలో జోగేశ్వరరావు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన టీడీపీ వైపు నుంచి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అలాంటి నేత మీద తోట త్రిమూర్తుల్ని పోటీకి పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కనీసం తన కొడుకు పృథ్వీకి రామచంద్రపురం టికెట్ ఇవ్వమన్నా, లేదు తనకి ఇవ్వమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని కన్సిడర్ చేయలేదు. ఇక ఏకంగా వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో, చెల్లిపోయిన వేణుగోపాల్, ఆయన్ని అక్కడ మరోసారి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటంతో పిల్లి సుభాష్ ఎదురు తిరిగారు. ఎందుకంటే తన కొడుకు సూర్యప్రకాష్కి టికెట్ కావాలని పట్టుబట్టారు. ఏకంగా పార్టీని విడిచి వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం దిగి వచ్చారు. సూర్యప్రకాష్కి టికెట్ ప్రకటించడం జరిగింది, పిల్లి సూర్యప్రకాష్కు. దాన్ని వేణుగోపాల్ని తీసుకెళ్లి రాజమండ్రి రూరల్కి పంపించున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ వేణుగోపాల్ ఓడిపోయారు, పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో అక్కడ కూడా ఓడిపోయినారు వేణుగోపాల్. అండ్ దెన్ ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వస్తే రామచంద్రపురంలో అక్కడ సూర్యప్రకాష్ని గెలిపించలేకపోయారు పిల్లి సుభాష్. టీడీపీ నుంచి వచ్చిన సుభాష్ అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ ఆయన మంత్రి కూడా ఉన్నారు ఇప్పుడు. ఇక ఈయన చూసినట్లయితే జోగేశ్వరరావు చేతిలో మండపేట నుంచి ఈయన కూడా ఓడిపోవడం జరిగింది. అటు చూస్తే తన కొడుకు భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇన్ని పార్టీలు మారిన కారణంగా తనకి ఏ పార్టీలో ఎగ్జిస్టెన్స్ అనే విషయంలో కొంచెం ఆందోళన ఉంది. అందుకే ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్కి సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా వేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డొల్లదనాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు తోట త్రిమూర్తులు. అంతేకాదు ఆయన గతంలో ప్రజారాజ్యంతో ఉన్న పరిచయాల దృష్ట్యా తిరిగి పవన్ కళ్యాణ్ వైపు చూస్తారు, జనసేన వైపు వెళ్తారన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది, ఎన్నికలకు ముందు నుంచి కూడా ఉంది. సో దాన్ని ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయడం లేదు తోట త్రిమూర్తులు. ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటనకి వెళ్ళినా ఏదన్నా చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ తోట త్రిమూర్తులు ఆ ఫ్రేమ్లో కూడా కనిపించకపోవడం, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం కూడా అనేక రకాలుగా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పిల్లి సుభాష్ను తీసుకున్నట్లయితే అటు మోపి తన కొడుకు ఓడిపోయినారు, ఇక తన కాన్స్టిట్యున్సీలో సుభాష్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు మంత్రి అయి ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లి సుభాష్ నిజంగానే తాను అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా, తన కొడుకు ఇన్ఛార్జిగా ఉన్నా ఇప్పటికీ చెల్లిపోయిన వర్గమే అక్కడ డామినేట్ చేస్తుందంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్యలో చూసినట్లయితే పార్టీలోంచి ఎగ్జిట్ అవుతాను నేను, తనకు అవమానం జరుగుతుందంటూ కూడా మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి అనుకో పిలిపించుకొని మరి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక తన క్లోజ్ అసోసియేట్ అయిన ఈరోజు మోపీదేవి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభకు రిజైన్ చేసి. ఇప్పుడు పిల్లి సుభాష్ కూడా రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. సో ఆయన కూడా త్వరలోనే మోపీదేవి బాట పడతారనే చర్చ కూడా ఉంది, ఆయన కూడా జనసేనలోకి వెళ్తారనే చర్చ కూడా ఉంది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినా ఆ దిశగా అంత సీరియస్ ప్రయత్నాలు అయితే లేదు. చెల్లిపోయిన వేణుగోపాల్ కాన్స్టిట్యున్సీ మారినా కూడా అక్కడ డామినేషన్ మాత్రం పిల్లి సుభాష్ వర్గం, పిల్లి సూర్యప్రకాష్ వర్గం తట్టుకోలేకపోతుంది. సో ఈ క్రమంలోనే అసలు పిల్లి సుభాష్ పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానం కూడా చాలామందికి వస్తూ ఉంది. ఇక వీళ్ళందరితో పాటు చూస్తే కన్నబాబు లాంటి వాళ్ళు మొన్నెక్కడో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో వెనక నుంచి ఒక నిమిషం మాట్లాడటం, ఒక నిమిషం కనిపించడం తప్ప తను ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టారో అప్పటి నుంచి కూడా కన్నబాబు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు. నిజంగానే వైఎస్ఆర్సీపీతోనే ఆయన తనకిష్టం లేదా పార్టీ అన్న విధంగా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఒక చీర్ల జగ్గిరెడ్డి దగ్గర నుంచి అటు తణుకు నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగేశ్వరరావు వరకు అనేక మంది నేతలు ఈరోజు పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఎంతో సాలిడ్ అనుకున్న జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు ఈ రోజున పార్టీ ఓడిపోయిన మరుసటి రోజే సజ్జల మీద, జగన్మోహన్ రెడ్డి తీరు మీద, సీఎంఓ మీద అనేక రకాల ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అలా ఆ జిల్లాలో ఎవరిని చూసుకున్నా అనే పోలవరం బాలరాజు దగ్గర నుంచి అనేక మంది వనిత దాకా, వనిత ఈరోజు హోమ్ మినిస్టర్గా చేస్తే ఆమె కూడా గెలుస్తున్న పరిస్థితి లేదు. ఆమె కాన్స్టిట్యున్సీ మార్చి జగన్మోహన్ రెడ్డి ఆమెను హడావిడి చేసే ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ఎక్స్పెరిమెంట్ లైక్ పిల్లి సూర్యప్రకాష్, తోట త్రిమూర్తుల తరహాలోనే అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు. ఇక ముద్రగడ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందుగా ఎప్పటి నుంచో ముద్రగడ కాపు ఉద్యమాన్ని ఎత్తుకున్న దగ్గర నుంచే వైఎస్ఆర్సీపీ ఆయనకు అండర్ కరెంట్ మద్దతు ఇస్తూ వచ్చింది, ఒక తుని ఇన్సిడెంట్ లాంటి వాటిలో కూడా. అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర క్రమంలో ముద్రగడ కూడా ఆయనతో కలిసి నడవడం జరిగింది. అయితే పార్టీలోకి అప్పట్లో అఫిషియల్గా రాలేదు. 19లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక రకాలుగా ముద్రగడ ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడుగులు అడిగేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతూ వచ్చారు. తీరా జనసేన టీడీపీకి మద్దతు ఖరారైన పరిస్థితుల్లో ముద్రగడ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. తను పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేసినా ఎక్కడా పోటీకి నిలబడకుండా ఆయన కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేందుకు మాత్రమే ఆయన ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ కూడా ఈరోజు గెలిస్తే పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి తరహాలో. మరోవైపు చూసినట్లయితే అటు తన కొడుకులు ఇద్దరు కెరీర్ కూడా ఆయన డిఫెన్స్లో పడేశారు. అటు కూతురు పవన్ కళ్యాణ్ని ఈయన తిడుతున్నందుకు ఆయనకి రిటార్డ్ కావడం కూడా జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిన కారణంగా అటు ఫ్యామిలీని కూడా దూరం చేసుకున్నారు. ఇక అటు వంగా గీత లాంటి వాళ్ళు చాలా సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె ఓడిపోతుంది తెలిసి పవన్ కళ్యాణ్ లాంటి నేత పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉంటే వర్మ లాంటి వాళ్ళు ఆయనకి సాలిడ్ మద్దతు ప్రకటించారు. ఆమె ఓటమి ఖాయమన్న అంచనాలు వస్తున్నప్పటికీ బలవంతంగా తీసుకెళ్లి వంగా గీతను ఎంపీ నుంచి తీసుకెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయించడం జరిగింది. సో ఇలా అటు ద్వారంపూడి లాంటి ఒక సాలిడ్ నేత కూడా ఓడిపోవడం జరిగింది. ఇలా ఎక్కడ టచ్ చేసినా ఆయన గోదావరి జిల్లాల కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక ప్రయోగం కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అయితే ఎక్స్పెరిమెంట్ కానీ ఒక అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది మొన్నటి ఎన్నికల్లో. దట్టు జనసేన టీడీపీ సాలిడ్గా ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా కలిసి పోటీ చేయడం అనేది మాత్రం నిజంగానే ఆ కూటమికి కూడా కలిసి వచ్చింది. ఓట్ల చీలిక ఎక్కడా జరగకుండా వన్ సైడెడ్గా ఈరోజు ఆ పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మెజారిటీ చోట్ల తాను పోటీ చేసిన అన్ని చోట్ల కూడా ఆయన 100% స్ట్రైక్ రేట్, అటు ఎంపీ కావచ్చు ఇటు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు 100% స్ట్రైక్ రేట్ని సాధించిన సిచ్యువేషన్ ఉంది. సో ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన దగ్గర నుంచి వీళ్ళంతా ఓడిపోయిన దగ్గర నుంచి వీళ్ళెవరూ కూడా బయటకు వచ్చి ఎక్కడా మాట్లాడట్లేదు. బయటకు వచ్చి జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు ఆ 2-3 నేతలు మాత్రమే, ఆ పిడికెట్ నేతలు మాత్రమే ఎక్కడికన్నా వెళ్తే కనిపిస్తూ ఉన్నారు, లైక్ అంబటి లాంటి వాళ్ళు. సో ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ గోదావరి జిల్లాలో పూర్తిగా గోదావరిలో మునకేసినట్లయినా అన్న చర్చ కూడా జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. గోదావరి జిల్లా నేతలు సైలెంట్ అవ్వడం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత సీరియస్గా దీన్ని తీసుకోవట్లేదు, ఎందుకు దీని మీద ఇష్యూ మీద రివ్యూ చేయట్లేదు అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి గోదావరి జిల్లాలో తన పార్టీని బతికించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అన్నది మాత్రం నిజంగానే ఈరోజు హాట్ టాపిక్ అవుతోందని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.